ఇప్పుడు బజ్జీ ప్రియులను నోరూరిస్తోంది. ఈ కొత్త ట్రెండ్ ఓ ఊపు ఊపేస్తోంది. ఇంతవరకు ఎవరూ ట్రై చేయని ఈ వంటకం ఇప్పుడు మన సిద్దిపేట కేరాఫ్గా మారింది. అందరితోనూ ఇది చాలా కిక్కుగురు అనిపించేస్తోంది. బజ్జీల్లో ఎన్ని వెరైటీలున్నా దేని స్పెషాలిటీ దానిదే. ఇప్పుడు వెరైటీ లిస్టులో కొత్తగా చేరింది ముంజ బజ్జీలు. మిగతా వాటన్నింటినీ పక్కకు నెట్టి టాప్ పొజిషన్కు చేరింది. సిద్దిపేట జిల్లా కేశవపూర్ గ్రామంలో మొదలైన ఈ ముంజ బజ్జీల ట్రెండ్ ఇప్పుడు చుట్టుపక్కల గ్రామాలకు పాకేసింది. స్థానిక కల్లు దుకాణం దగ్గర రాజవ్వ వేస్తోన్న బజ్జీలను ఒక్కసారైనా టేస్ట్ చేస్తే చాలు అనుకుంటున్నారు మందుబాబులు. ఈ బజ్జీలకు మంచి రెస్పాన్స్ రావడంతో ఓ ఉపాధిగా మారిందని చెప్తోంది రాజవ్వ. ఇప్పుడు ముంజలు దొరుకుతాయి కాబట్టి ఈ కాలం ముంజలు తీసి మంచిగా ఆలుగడ్డ బజ్జీలే వాటిని వక్కలు కోసి శనగపిండి తెచ్చి నూనె నీళ్ళకు వదరు కళ్ళు పోసి తీసుకు ముంజ తీసిన ముంజ అంటే ఈ పిండిలా ముంచుకుంటా నూనెలు వేసి వాళ్ళకు ఉప్పు కారం అన్నీ వేసి టేస్ట్ తిని చూసిండ్రు. సండే రోజు మంచిగా ఉన్నాయని మరి వాళ్ళు మరింత కొనుక్కుంటారు. 5 రూపాయల ప్లేటు. ముంజకాయ బజ్జీలు చేయటమే స్పెషల్ అనుకుంటే వాటి తయారీ కూడా సంథింగ్ స్పెషల్ అనే చెప్పాలి. వీటి తయారీలో శనగపిండితో పాటు నీళ్లకు బదులు కల్లును వాడటంతో తినగానే బజ్జీ ప్రియులకు డబుల్ కిక్ ఎక్కుతోంది. ఆదివారం ఎల్లమ్మ గుడి కాడ కేశవపురం కాడ ముంజకాయ బజ్జీలు చేస్తున్నారు. దీన్ని ఎట్లా అంటే నీళ్లు కలపక అలా ఇంత కళ్ళు పోసి పిసికి అంతే చిన్న చిన్న లేత ముంజాలు తీసుకొచ్చి మంచిగా సాఫ్ చేసుకుంటా ఇది మిర్చి ఎట్లా గోలిస్తామో ఇదే ముంజకాయ అలా 4-5 వక్కలు చేసుకుంటా అలా ముంచుకుంటా చేస్తానంటే కేవలం కళ్ళు నూనె కారం పొడి అవి ఇవి అలా బాగా టేస్ట్ ఉంటుంది. 20 రూపాయల ప్లేటు చాలా బాగుంటుంది. ఆ నోట ఈ నోట ఈ మ్యాటర్ మొత్తం పాకింది. అంతే చిన్న పెద్ద అనే తేడా లేకుండా కేశవపూర్ వాసులంతా ముంజ బజ్జీలను టేస్ట్ చేసేస్తున్నారు. పుర్రెకో బుద్ధి జివ్వకో రుచి అంటే ఇదేనేమో మరి.